Next, the additive inverse of z is equal to 1 plus I by 1 minus I. 1 plus I by 1 minus I. అప్పుడు సొల్యూషన్ మీరు ఒకసారి గమనించండి. అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ జెడ్ ఏం ఫార్ములా? మైనస్ జెడ్ కదా. ఇప్పుడు జెడ్ అంటే ఇప్పుడు ఇది ఇట్ ఇస్ నాట్ ఏ కాంప్లెక్స్ నెంబర్. ఇప్పుడు ఇది కాంప్లెక్స్ నెంబర్ కాదు. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసి ఎంత అవుతుందంటే ఐ వచ్చేస్తుంది. ఎట్లా చెప్పినారు సార్ డైరెక్ట్ గా అంటే వినలేదు. ఇక్కడ 1 plus I by 1 minus I అయినప్పుడు ఇక్కడ ప్లస్ ఉంటే ప్లస్ ఐ, ఒకవేళ మైనస్ ఉంటే కనుక మైనస్ ఐ. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ జెడ్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ జెడ్. అప్పుడు జెడ్ అంటే ఎంత? ఐ. దాన్ని మైనస్ తో మల్టిప్లై చేస్తే మైనస్ ఐ కదా. ఓకేనా? అలాగే చూడండి నెక్స్ట్ ప్రాబ్లం. ద అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ జెడ్ ఇస్ ఈక్వల్ టు 2 plus I by 3 plus I అంటాడు. ఇది ఇక్కడ ఇచ్చినటువంటి కాంప్లెక్స్ నెంబర్ కాదు. ఏ ప్లస్ ఐబి ప్రకారం ఉండాలి. అలా లేదు కదా. ఏ ప్లస్ ఐబి ప్రకారం లేదు ఇచ్చిన ప్రాబ్లము. ఏ ప్లస్ ఐబి ప్రకారం లేదు కాబట్టి దీన్ని సింప్లిఫై చేయగలరు. ఎట్లా సింప్లిఫై చేస్తామంటే అప్పుడు చూడండి, జెడ్ ఇస్ ఈక్వల్ టు 2 plus I by 3 plus I 3 minus I by 3 minus I. అప్పుడు జెడ్ ఇస్ ఈక్వల్ టు చూడండి 2 into 3 6 minus 2I plus I into 3 ఎంత అవుతుందంటే ప్లస్ 3I ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ I into I స్క్వేర్ వాల్యూ -1 కాబట్టి +1 అవుతుంది. ఇది ఇక్కడ గమనించుకోండి. a plus ib ఇంటూ a మైనస్ ib ఫార్ములా a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. సో z ఇస్ ఈక్వల్ టు 6. చూడండి 3i కి 2i కలిపి ఇక్కడ 6 plus 7 ఈ రెండు కలిపితే నీకు ఎంత అవుతుందంటే ప్లస్ i కింద 10 అవుతుంది. 7/10 i/10. ఇక్కడ చూడండి అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ జెడ్ అంటే ఏమిటి? మైనస్ జెడ్. ఇది మన దగ్గర జెడ్ అనేది ఉంది. దాన్ని ఏం చేయాలి? నువ్వు మైనస్ తో మల్టిప్లై చేస్తావు. లేదా ఇక్కడ ఇట్లా 10 అని రాసుకోవచ్చు, నష్టం లేదు. అప్పుడు మైనస్ తో మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది చూడండి. ఇక్కడ మనకు మైనస్ ఆఫ్ 7 plus i/10. దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఓకేనా? ఓకేమా? ఇప్పుడు అడిటివ్ ఇన్వర్స్ పూర్తి చేసుకున్నాము. నెక్స్ట్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ మీద చెప్పాలి ప్రాబ్లమ్స్. చూడండి, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ z is equal to 1 minus I by 1 plus I. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. మీకు నేను ఏం చెప్పినానో మీరు ఒకసారి మీ నోట్స్ చెక్ చేసుకోండి. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ z ఈజ్ ఈక్వల్స్ టు 1/z. 1/z. అప్పుడు 1/z ఇది z. దీన్ని రివర్స్ లో రాస్తే ఏమైతుంది? అప్పుడు 1 plus I by 1 minus I. అప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఎంత అవుతుందో చూడండి, I అవుతుంది కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ z is equal to -1 minus I. -1 minus I. ఓకే, సొల్యూషన్ చూడండి. ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ z is equal to 1/z. 1/z అంటే -1 minus I.
రేషనలైజ్ చేయాలి దీనికి. ఎందుకంటే కాంప్లెక్స్ నెంబర్ ఎలా ఉంటుంది మీ అందరికీ చెప్తూనే ఉన్నా, ఇప్పటికే చాలాసార్లు చెప్పాను. ఎక్స్ ప్లస్ ఐవై ప్రకారం ఉండాలి. ఇది ఇచ్చిన ప్రాబ్లం ఎక్స్ ప్లస్ ఐవై ప్రకారం లేదు, 1/. ఉంది. డినామినేటర్ లో ఎప్పుడు కాంప్లెక్స్ నెంబర్ ఉండకూడదు. ఉంటే నువ్వు రేషనలైజ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. నువ్వు మర్చిపోకూడదు, ఫిక్స్ చేసుకోండి మెదడుకు. అప్పుడు మీరు గమనిస్తే 1 ఇంటూ ఇది -1 ప్లస్ ఐ డివైడెడ్ బై కింద చూడండి ఇది ఏ మైనస్ ఐబి ఇంటూ ఏ ప్లస్ ఐబి. ఫార్ములా ఏ స్క్వయర్ ప్లస్ బి స్క్వయర్. అప్పుడు -1 ప్లస్ ఐ బై ఎంత చూడండి 2 కదా. సరిపోయింది. అలాగే మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కూడా మనము పూర్తి చేసుకున్నాము. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ వరకు పూర్తి అయిపోయింది. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ దేని మీద డిస్కస్ చేయాలంటే మనము యాంప్లిట్యూడ్ మీద డిస్కస్ చేయాలి. అట్లా 1 by 1 మనకు డిస్కస్ చేసుకుంటామా. ఓకే, యాంప్లిట్యూడ్ మీద, తర్వాత మోడలస్ మీద, ఇలా ఓకేనా. రైట్. సో ఇప్పుడు మీరు గమనించండి ప్రాబ్లం. The amplitude of the complex number z is equal to -1 plus I root 3. Z is equal to -1 plus I into root 3. ఫస్ట్ దీనికి నువ్వు యాంప్లిట్యూడ్ చెప్పేటప్పుడు అది ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉందా, సెకండ్ క్వాడ్రంట్ లో ఉందా, ఎక్కడ ఉందో చూసుకోవాలి ఫస్ట్. అప్పుడు ఇది చూడండి, ఇక్కడ మైనస్ ప్లస్ ఎక్కడ ఉంటుందో మీరు క్లియర్ గా చెప్పొచ్చు. -+ అంటే ఇక్కడ ఉంది. ఆ కాంప్లెక్స్ నెంబర్ ఈ సెకండ్ క్వాడ్రంట్ లో ఉంది. సెకండ్ క్వాడ్రంట్ లో ఉంది కాబట్టి దీన్ని చూడండి మనం ఇలా కంపారిజన్ చేసుకుంటామా. అప్పుడు దాని ఫార్ములా ఏమిటంటే π మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ y by x. అప్పుడు θ is equal to π మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ y by x. y మీనింగ్ √3, x అంటే 1 కదా. అప్పుడు θ is equal to π మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ √3. ఇన్వర్స్ చేయడం అంటే యాంగిల్ కనుక్కోవడం. అప్పుడు tan లో √3 ఎప్పుడు వస్తుంది, 60 degrees అయినప్పుడు కదా. దీన్ని సింప్లిఫై చేస్తే ఎంత అవుతుంది, 2π/3 ఆర్ లేదా ఇది 120 degrees అంటారు. గమనించినారు కదా. కాబట్టి యాంప్లిట్యూడ్ ఇలా అడుగుతాడు అనమాట. కాబట్టి యాంప్లిట్యూడ్ కూడా పెద్ద సమస్య ఏం కాదు. మీ ప్రతిదీ ఫస్ట్ ఆ బేసిక్స్ క్లాస్ ఎంతో ఉపయోగకరమైనటువంటిది. ఆ బేసిక్స్ లేనిది ఏమీ చేయలేరు, ఎవ్వరు ఏమి చేయలేరు. తర్వాత చూడండి నెక్స్ట్ ప్రాబ్లం. ఇఫ్ z is equal to -1 minus I root 3, then ఆర్గ్యుమెంట్ ఆఫ్ z అంటాడు. చూసారా, ఆర్గ్యుమెంట్ ఆఫ్ z అంటే z కి ఏం కనుక్కోమంటున్నాడు, యాంగిల్ కనుక్కోమంటున్నాడు. సో అప్పుడు సొల్యూషన్ చూడండి. అప్పుడు z is equal to -1 minus I root 3. అప్పుడు z is equal to -x minus I బయట కూర్చోండి. మైనస్ అంటే మనం ఎక్కడికి వస్తాం చూడండి, థర్డ్ క్వాడ్రంట్ కదా. మీకు అప్పుడు ఏం చెప్పినాను, ఫార్ములా చూడండి. θ is equal to tan ఇన్వర్స్ ఆఫ్ y by x minus π. లేదా ఇంకొక వే కూడా చెప్పినాను మీకు, ఇంకొక మార్గం. ఏం చెప్పాను ఇంకొక మార్గం, థర్డ్ క్వాడ్రంట్ లో ఉన్న కాంప్లెక్స్ నెంబర్ ఎవరంటే సెకండ్ క్వాడ్రంట్ కాంప్లెక్స్ నెంబర్ యొక్క కాన్జుగేట్ రిఫ్లెక్షన్. అప్పుడు నువ్వు సెకండ్ క్వాడ్రంట్ కి సంబంధించిన ఫార్ములా వేసి ఇక్కడ సెకండ్ క్వాడ్రంట్ లో ఉన్నటువంటి ఫార్ములా రాసి వచ్చిన ఆన్సర్ కు మైనస్ తో మల్టిప్లై చేయి, సరిపోతుంది. లేదనుకుంటే నువ్వు ఈ ఫార్ములా అయినా వేసుకో, సరిపోతుంది, నీ ఇష్టం.
అప్పుడు చూడప్పుడు మనకు థీటా ఈజ్ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ ఆఫ్, చూడండి ఇక్కడ y అంటే ఎంత √3, x అంటే ఎంత 1 అవసరం లేదు -5. అప్పుడు థీటా ఈజ్ ఈక్వల్ టు, చూడండి టాన్ లో ఇన్వర్స్ ఎప్పుడు వస్తుంది 60 పక్కన పై -2π/3 కదమ్మా. అలాగే చూడండి వన్ మోర్ ప్రాబ్లం. The amplitude of the complex number z is equal to 1 minus I by 1 plus I. అప్పుడు z is equal to మీరంతా ఒకసారి గమనిస్తే ఇప్పుడు 1 minus I by 1 plus I ఇట్ ఇస్ నాట్ ఏ కాంప్లెక్స్ నెంబర్, మీ అందరికి తెలుసు. అప్పుడు దీన్ని సింప్లిఫై చేయాలి అవసరం లేదు, డైరెక్ట్ గా చెప్పినాను 1 minus I by 1 plus I ఉన్నప్పుడు దాని వాల్యూ ఎంత చెప్పడం, ఇక్కడ మనకు -I కదా. అప్పుడు ఇది గమనించుకోండి, దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం 0 into 1 minus I into 1 అంటే అప్పుడు x minus iy అంటే ఫోర్త్ పార్ట్ అంటే కదమ్మా. అప్పుడు థీటా ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏమిటో ఒకసారి ఆలోచించుకోండి. టాన్ ఇన్వర్స్ ఆఫ్ y అంటే 1, x అంటే 0. సో అప్పుడు థీటా ఈజ్ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ ఆఫ్ 1/0 అంటే ఎంత ఇన్ఫినిటీ. అప్పుడు ఎంత అవుతుంది చెప్పండి మనకు 90 కదా. ఇన్ఫినిటీ టాన్ లో ఎప్పుడు ఇన్ఫినిటీ వస్తుంది 90 డిగ్రీస్ అయినప్పుడు. అలాగే ఈ ఆర్గ్యుమెంట్ మీద చూడండి ప్రాబ్లమ్స్ ఇంకా మనకు చాలా భిన్నంగా అడుగుతాడు, ఇంకా చాలా భిన్నంగా అడుగుతాడు. చాలా భిన్నంగా అడగడానికి స్కోప్ ఉందన్నమాట. మీరు ఇలాగ అడుగుతాడని మీరేమి అనుకోవద్దండి. అడగలేదంటే అడిగాడు. వీటి మీద అడగలేదంటే అడిగాడు. 1 minus I by 1 plus I మీద అడిగాడు ఈ సెట్ కి. రైట్ చూడండి ఓకేమా, మనం ఈ కాంప్లెక్స్ నంబర్స్ సంబంధించి థియరీ అంతా క్లియర్ చేసుకుందాం. నెక్స్ట్ మనం ఇంకా నెక్స్ట్ డిస్కషన్ ఏంటంటే ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాము. ఫస్ట్ సమ్ బేసికల్ గా ఉండేటివి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ బేసికల్ గా వెళ్దాం. ఇప్పుడు ఎలా అడుగుతాడంటే చూడండి the conjugate of a complex number z is equal to 3 plus I4 అంటాడు. 3 plus I4. అప్పుడు సొల్యూషన్ చూడండి, మనకు కాంప్లెక్స్ నెంబర్లు జనరల్ గా మనం ఏం రాస్తాము, z తో రాసుకుంటాము, z తో రిప్రజెంటేషన్ చేస్తాము. ఇప్పుడు ఏమడుగుతున్నాడంటే కాంజుగేట్ అని అడుగుతున్నాడు. కాంజుగేట్ ఆఫ్ z అంటే ఏం రాసుకుంటాం మనము, z బార్ కదా. z బార్ అంటే అప్పుడు 3 plus I4 అనేది z అయితే అప్పుడు z బార్ ఏమైతుందో చూడండి 3 minus I4. ఇవి ఇట్లాంటి రీసెంట్ అడుగుతాడు అంటే అడగకపోవచ్చు, కానీ ప్రాబ్లం చేసేటప్పుడు అవసరాలు ఉంటాయి. అప్పుడు నీకు తెలుసుకోవాలి కదా, ఆల్రెడీ థియరీలో చెప్పేసిన z అనేది ఒక కాంప్లెక్స్ నెంబర్ అయితే అప్పుడు z బార్ మనం ఏమంటాము, కాంజుగేట్ అంటాం కదా. ఇక నేను కొత్తగా చెప్పలేదు, థియరీలో ఉండేది చెప్తున్నా. చూడండి నెక్స్ట్ వన్ మోర్ ప్రాబ్లం. ద కాంజుగేట్ ఆఫ్ కాంప్లెక్స్ నంబర్ 1 minus I by 1 plus I. The conjugate of 1 minus I by 1 plus I. దానికి కాంజుగేట్ చెప్పండి అంటాడు. సో ఒకసారి మనం అబ్జర్వ్ చేయండి. 1 minus I by 1 plus I. Is it కాంప్లెక్స్ నెంబర్? ఇది కాంప్లెక్స్ నెంబరేనా? ఇది కాంప్లెక్స్ నెంబర్ కాదు. కాంప్లెక్స్ నెంబర్ ఎలా ఉంటుందంటే ఇది ఇలా ఉంటుంది, a ప్లస్ ఐబి ప్రకారం ఉండాలి.
ఏ ప్లస్ ఐబి ప్రకారం ఉంటేనే కాంప్లెక్స్ నెంబర్ అనేది. ఇప్పుడు అలా లేదు, ఇది లేదు కాబట్టి నువ్వేం చేయాలి చూడండి, రేషనలైజ్ చేయాలి. అప్పుడు 1 మైనస్ ఐ బై 1 ప్లస్ ఐ ఉందో దాన్ని రేషనలైజ్ 1 మైనస్ ఐ బై 1 మైనస్ ఐ అట్లా రేషనలైజ్ చేస్తావు. అప్పుడు చూడండి, అప్పుడు మనకు జెడ్ ఇస్ ఈక్వల్ టు చూడండి 1 మైనస్ ఐ ఇంటూ 1 మైనస్ ఐ ఎంత అవుతుందంటే 1 మైనస్ ఐ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై ఏ ప్లస్ ఐబి ఇంటూ ఏ మైనస్ ఐబి. ఫార్ములా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కదా. తర్వాత ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఐ స్క్వేర్ అంటే -1 మైనస్ 2ab డివైడెడ్ బై 2 ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ 2 to 2 క్యాన్సిల్. సో అప్పుడు జెడ్ ఇస్ ఈక్వల్ టు ఏంటి మైనస్ ఐ. ఇది ఇచ్చిన నంబర్ ఇక్కడ 1 మైనస్ ఐ బై 1 ప్లస్ ఐ. ఇది ఒరిజినల్ కాంప్లెక్స్ నెంబర్. ఇప్పుడు నీకు కాంజుగేట్ కావాలి. కాంజుగేట్ ఆఫ్ జెడ్ ఎంత జెడ్ బార్. జెడ్ బార్ అంటే ఇక్కడ మైనస్ ఐ ఉందా, దానికి ఆపోజిట్ సైన్ రాయాలి. కాంజుగేట్ అంటే ఐకి ఆపోజిట్ సైన్. ఇక్కడ మైనస్ ఐ ఉంది కాబట్టి దానికి ఆపోజిట్ సైన్ ఎంత ప్లస్ ఐ. చూసారా? అలాగే ఇట్లా మనకు ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 2 ప్రాబ్లమ్స్ దేని మీద సాల్వ్ చేశాను నేను, కాంజుగేట్ గురించి డిస్కస్ చేసేసాను. అక్కడతో కాంజుగేట్ అయిపోయింది. కాంజుగేట్ మీద మనకు ప్రాబ్లమ్స్ పూర్తి అయిపోయినాయి. అలాగే అట్లా అడిటివ్ ఇన్వర్స్, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ మనం ఎట్లా కనుక్కోవాలి, తర్వాత యాంప్లిట్యూడ్ ఎలా కనుక్కోవాలి, పోలార్ ఫామ్ అంటే ఏమిటి, ఇలా 1 by 1 డిస్కషన్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా ఇంకా స్టాండర్డ్ పెంచుకున్నాం ప్రాబ్లమ్స్ మీద. ఓకేనా? రైట్.